హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎక్కడికి వెళ్తుందా ఈ అమ్మాయి అని అనుకుంటున్నారా? ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు అర్థమవుతుంది. అక్కడ ఉన్న హౌస్ దగ్గర ఉన్న హౌస్లో ఉన్న వాటర్ ఫిల్ చేసుకోవడానికి, బిందెలో ఫిల్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ బిందెలో వాటర్ తీసుకొని ఎక్కడికి వెళ్తుందా ఈ అమ్మాయి అని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళట్లేదండి. మా ఇంటి దగ్గరకు కొంచెం డిస్టెన్స్లోనే మాకు మ్యాంగోస్ గార్డెన్ అనేది ఉంది. సో అక్కడికి వాటర్ తీసుకెళ్తున్నాను. వాటర్ తీసుకెళ్ళి ఏం చేస్తుంది గార్డెన్లోకి అంటే, సో అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, మా ఫేవరెట్ అనమాట, ఉప్పలమ్మ తల్లి టెంపుల్ ఉంది. సో అక్కడంతా క్లీన్ చేయడానికి, వాటర్తో క్లీన్ చేయడానికి టెంపుల్ అంతా నేను వెళ్ళాను. అక్కడే కొంచెం చిన్న పుట్టు ఉంది. సో అక్కడ కూడా క్లీన్ చేసేసాను. నాగరాజ్ బుస్ బుస్ అనమాట. సో ఆయన చాలా ఇష్టం నాకు. ఈ ఉప్పలమ్మ తల్లి టెంపుల్ కూడా క్లీన్ చేసేసాను అనమాట వాటర్తో. అట్లా పైనుంచి పడగ దగ్గర నుంచి, నాగు పడగ దగ్గర నుంచి మొత్తం అంత స్టెప్ బై స్టెప్ మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చాను వాటర్తో. కింద స్టెప్స్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చేసి కొన్ని వాటర్ చల్లి ముగ్గు అయితే వేసేసాను అనమాట. అక్కడ నాగరాజ్ దగ్గర అండ్ ఇక్కడ కూడా ముగ్గు వేసేస్తున్నాను. నాగరాజ్ అంటే నాకు చాలా ఇష్టం. నాగదేవత, సారీ జోక్గా అంటున్నాను, కానీ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. తర్వాత పసుపుతో అట్లా కలిపేసి, పసుపు వాటర్లో కలిపేసి మొత్తం టెంపుల్ అంతా అలంకారం చేసేసామన్నమాట. ఫైనల్గా చాలా బాగుంది. ఆ పసుపు కుంకుమే చాలా టెంపుల్స్కి చాలా అందం, నిండు అంటారు. సో అలా ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందన్నమాట. నాకే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇలా అయిపోయిందనమాట. ఫైనల్గా ఇలా అయితే డెకరేట్ చేసేసాము టెంపుల్ అంతా. నేను మా దీపు అంటే నా మరదలు. సో అట్లా అయిపోయాక మొత్తం హ్యాండ్ వాష్ చేసేసుకొని మొత్తం ముగ్గుతో కొంచెం చిన్నగా డిజైన్స్ వేసేసాను. తర్వాత అక్కడ పుట్టు ఉంది కదా, చూసారుగా, చాలా బాగుంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి డ్రెస్ వేసుకొని నేను, మా అత్తయ్య, మా దీపు అంటే మరదలు అని చెప్పాను కదా, తను పూలు తీసుకొని వెళ్తున్నాము. మా అమ్మ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. మొత్తం టెంపుల్ అంతా పూలతో అలంకరించేశారు. మొత్తం అమ్మవారికి పలహారం పెట్టేశారనమాట. నేను దండం పెట్టుకున్నాను నాగదేవత దగ్గరను. అక్కడ దండం పెట్టుకున్నాక చూసారు కదా, చాలా ఎంత పసుపు కుంకుమ ఎంత నిండిచ్చిందో. సో చాలా 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 బాగుంటుంది, అంత లుక్ ఇస్తుంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది పుట్టు అనమాట. ఫైనల్గా అవి కలువలు అంటారు కదా, తెలుసు కదా, మనం పాలు పోస్తాము నాగుల చవితి రోజు. అందులో ఎప్పుడు పాము ఉంటుందని మా నాన్నమ్మ చెప్తూ ఉంటారు. మా తాతయ్య ఉన్నప్పుడు పాము కనిపించేదని చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పటికీ ఉంటుందని అంటుందని మా నాన్నమ్మ. సో మా వాళ్ళందరూ కూడా వచ్చేసారు టెంపుల్కి. మొత్తం మా పండు, మా తమ్ముడు, మా బావగాడు అందరూ వచ్చేసారు, దండం పెట్టుకున్నారు. మా అత్తయ్య వాళ్ళ పెళ్లి రోజు ఆ రోజు. యాక్చువల్గా వేరే ట్రిప్ ఉండే కానీ కుదరలేదు. సో ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకున్నాం, హారతి ఇచ్చేసారు. తర్వాత కుక్కని కోసేసాం. తర్వాత ఇంటికి వచ్చేసాం. ఫైనల్గా అన్నీ రెడీ చేసేసుకొని పలావ్ రెడీ చేస్తున్నారు మా అమ్మ. చికెన్ కూడా ఫ్రై అయిపోతుంది. సో అన్నీ వేస్తున్నారు, ఉప్పు కారం మసాలాస్ అన్నీ కలిపేసి మిక్స్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది, స్మెల్ అయితే అదిరిపోయింది. ఫైనల్గా అయితే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. మొత్తం రెడీ చేశాక ఒక దగ్గర పెట్టేశారనమాట. వేడి వేడి పలావ్ అండ్ చికెన్ కర్రీ కూడా చూస్తుంటేనే మస్తు అనిపించింది, చాలా బాగుంది. అందరం కూర్చున్నాము. మా అత్తయ్య, మా మమ్మీ సర్వ్ చేసేసారు, పెట్టుకొని తింటున్నాము. మా పండు, మా తమ్ముడు అందరూ, మా అత్తయ్య, మా మరదలు అందరం కలిసి తింటున్నాం. మస్తు టేస్ట్ ఉండే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.